తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. పనీర్ 65. పనీర్ 65 అంటే నోరూరని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి క్రీమీ సాఫ్ట్ పనీర్ని మన సౌత్ ఇండియన్ స్నాక్ నోరూరించే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మన తెలుగు రుచి ద్వారా నేర్చుకుందాం. పనీర్ 65కి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కారం 1½ టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు ½ టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, నీళ్లు తగినంత, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి తగినంత, కరివేపాకు తగినంత, పెరుగు 220 ml, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. పనీర్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా పనీర్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బేసన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, మొక్కజొన్న పిండి, మైదా పిండి, శనగపిండి, నిమ్మరసం, సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకొని దానిలో ముందుగా కట్ చేసుకున్న పనీర్ ముక్కలు వేసి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలుపుకొని దానిలో పెరుగు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకొని తగినంత ఉప్పు, సరిపడా నీళ్లు పోసి ఇప్పుడు దానిలో ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలు వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన పనీర్ 65 రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.